ఆల్. యూజువల్గా నేను మూవీ రివ్యూస్ ఎప్పుడు చెప్పను, కానీ పెద్ద మూవీ చూసాక చెప్పాలనిపించింది. మూవీ చాలా బాగా నచ్చింది. అయితే నాకేం నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే టాప్ నాచ్. స్క్రిప్ట్కి అయితే బుచ్చిబాబు గారికి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది స్టోరీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో మనిషి అనుకుంటే ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేయొచ్చు అనేది అయితే నేర్చుకోవచ్చు మనం. సెకండ్ పాయింట్ ఏంటంటే తన గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడానికి తన స్కిల్స్ని మార్చుకుంటా ఏదో ఒక రకంగా ఎలా అయినా అది సాధించాలనే పట్టుదలతోనే ఉంటాడు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అనేది. అది నాకు చాలా బాగా నచ్చింది. అది మన లైఫ్లో నేర్చుకోవాల్సిన ఒక మేజర్ స్కిల్ అని నాకు అనిపించింది. థర్డ్ పాయింట్ ఏంటంటే తన గోల్ని తను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది తన కోసం, తన ఊరి కోసం. ఈ ప్రాసెస్లో చాలామంది తను మిస్అండర్స్టాండ్ చేసుకుని తన వాళ్ళే తను తిడుతుంటారు, కానీ అది కూడా పట్టించుకోకుండా తన గోల్ ఏంటి దాని వైపు మాత్రమే వెళ్తుంది ఆ క్యారెక్టరు. సో అది కూడా నాకు బాగా నచ్చింది. మనమే చాలాసార్లు అయ్యో మనం సాధించాలనుకున్నా వెనకాల వీళ్ళు లాగారు వీళ్ళు తిట్టారు అని ఆలోచించి ఆగిపోతాం కదా. అలా కాకుండా తన సక్సెస్ ఏదైతే ఉందో తన రిజల్టే ఆటోమేటిక్గా వాళ్ళని చేంజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా లాస్ట్లో రిజల్ట్ వచ్చాక వాళ్ళందరూ మేము తప్పుగా నేను అనుకున్నాం అని చెప్పి వాళ్ళే సారీ చెప్పేటట్టు లైఫ్ స్కిల్స్లో అనిపించింది నాకైతే. ఇవన్నీ మనం లైఫ్లో నేర్చుకోవాలి అని చెప్పి. అయితే ఒకటేంటంటే జాన్వీ క్యారెక్టరైజేషన్ కొంచెం కమర్షియల్ కోసమో ఏంటో మరి అలా చేశారు, కానీ అదైతే మాత్రం నాకు నచ్చలేదు. డ్రెస్ సెన్స్ అయితే కనుక అది పిల్లలు చూసేది కాదు, కానీ రిమైనింగ్ ఆల్ మాత్రం పిల్లలకి యాక్చువల్గా చూపించాలి. అయితే నాకు కూడా ఏమనిపించిందంటే ఓకే మన ఊర్లు చిన్న చిన్న ఊర్లు డెవలప్ అయిన ఉంటాయి కదా, ఒకప్పుడు ఏమీ లేదు ఆ ఊర్లో, ఇప్పుడు డెవలప్ అయిందంటే దాని వెనకాల కూడా ఎవరో ఒకరి కష్టం ఉందేమో అనిపించింది నాకు ఈ మూవీ చూశాక. జగపతి బాబు గారి క్యారెక్టర్ అది కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా నాకు మూవీ అయితే నచ్చింది. ఈ మూవీ చూడొచ్చు, నేనైతే మళ్ళీ ఇంకోసారి చూస్తాను నిజంగానే.